ఏం ఆలోచిస్తున్నావు ఢిల్లీ? అదే ఆలోచిస్తున్నానండి. అమ్మా అమ్మా ఎందుకు కొడుతున్నారండి? నువ్వు చెప్పాక కొడుతూనే ఉంటా. అయితే చెప్తానుండండి. ఏం లేదండి, ఇంతవరకు ఈ ఇంట్లో అసలు ఆడవాళ్ళు లేరు కదా. అయితే ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు వచ్చారో తలబడి పంచుకుందామా అండి? అబ్బా ఆపండి, అది కాదు, పని కోసం. వాళ్ళు పనిచేయడానికి రాలేదు ఢిల్లీ, అన్నయ్య వదిన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. అంటే ఎలాగండి? అలా ఇదిగో ఇలా. తీసుకోండి సార్. ఇదేంటి ఇంకో ఆచారమా? అలాంటిదే సార్, చక్కెర నీళ్ళు. మీరు కొంచెం తాగి మేడంకి కొంచెం తాగించండి. రే ఢిల్లీ, బాబు గారు ఇంట్లో షుగర్ లేదా? వెళ్ళి ఒక కేజీ షుగర్ తీసుకురా. అలాగే బాబు గారు. నువ్వు ఆగరా. ఈ క్షణం నుండి ఈ ఇంట్లో గడపబోయే ప్రతి క్షణం మధురంగా ఉండాలని ఈ ఆచారం రా. తాగరా, తాగు. తీసుకోండి. తీసుకోరా. రే, నువ్వు తాగి ఆ అమ్మాయికి సగం ఇవ్వరా. ఓహో, అంటే ఇప్పుడు నేను తాగిన ఎంగిలి ఇది కూడా తాగుతుంది కదా. వేడెంగిల్ నేను తాగల. ఏంట్రా బాబు నాకు ఈ కర్మ. తాగమ్మా. నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు బంతిపూలతో ఆడుకోవాలన్నమాట. విసిరి కొడతాను. చూస్తారండి సార్, బంతి ఆట స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం బాబు గారు. ఇప్పుడు రెడీ. తీసుకోండి అమ్మా. బాబు గారు మీరు ఇసరండి. అమ్మగారు మీరు కొట్టండి. బంతి గడప దాటితే 4, మేడపైకి వెళ్తే 6, అయ్యగారికి తగిలితే అవుట్. ఏది పూర్తిగా తెలుసుకోండి మాకురా. బంతి ఆట అంటే బాలు బ్యాట్ కాదరా ఎదవా. చూస్తారండి, మీరు ఆడండి. బాలు విన్. శైలునే గెలిచింది. వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారా కొట్టుకుంటున్నారా? దీన్ని కాదు, ముందు వీళ్ళని కొట్టాలి.
సార్ మీరు ఆడాల్సింది మేడం గారితో, నాతో కాదు. ఏమో అనుకున్నా, బాలు సార్ మహా కుంట మనిషి. ఇలా పిచ్చి పిచ్చిగా ఆడితే వదిలేస్తావా ఏంటి? ఇప్పుడు ఈ ఉంగరం బిందెలో వేస్తున్నాను. ఇద్దరు చేతులు పెట్టి వెతికి ఎవరికి దొరికితే వాళ్ళే విన్నారు. ఓకేనా? రెడీ? 1 2 3. స్టేజ్ ఇష్యూరా బాబు. ఇప్పుడు సెకండ్ రౌండ్. ఓకేనా? 1 2 3. అన్నయ్య కమాన్ అన్నయ్య. Hey, Balu win! Yay! ఉండండి అమ్మగారు, మీరందరూ కలిసి మా బాలు గారికి శైలమకి గొడవలు పెట్టడానికి వచ్చారా? అయ్యో ఢిల్లీ ఊరుకో. ఏంటండి అన్యాయం? ఒక ఉంగరం వేసి తీయమంటే ఎలా తీస్తారు? ఇప్పుడు ఇది వేస్తాను, ఇద్దరు కలిసి సెరవడు తీసుకోండి. ఓకేనా? నీ అరెకరం తెలియదట్లా ఆపరా. ఈ ఆచారం భార్యాభర్తలు గొడవ పడ్డానికి కాదురా, బిందులో చేతులు పెట్టి వెతికేటప్పుడు ఒకరి స్పర్శ ఒకరికి తగిలి ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలవడానికి. ఓహో, అదా విషయం. ఇంకా చూస్తారేంటండి? కానండి. ఇప్పుడు థర్డ్ రౌండ్. ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఓడిపోతే అలా అంట నీకు అలవాటే కదా. చాలండర్రా, ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇద్దరూ గెలిచినట్టే. ఎందుకంటే భార్యాభర్తలిద్దరూ ఈక్వల్ కాబట్టి. మరి అంతదానికి ఆడించడం ఎందుకు? మీకు ఎంటర్టైన్మెంట్, మాకు పనిష్మెంటా? అంటే మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలంటారు. అది కూడా రెడీగా ఉందండి. ఇంకా ఏమున్నాయి తల్లి? ఇంకో లాస్ట్ రౌండ్స్. ఇంటర్వ్యూలో కూడా ఇన్ని రౌండ్స్ ఉండవు. ఇంక చాలే ఉషా, పాపం మీరు కూడా అలసిపోయారు కదా, బాగా లేట్ అయింది. లేట్ అయితే ఏంటండి, అందరు ఇక్కడే పడుకుంటారు. ఢిల్లీ ఏంటి బాబు? ఓహో, ఇంతమందికి నేను ఏర్పాట్లు చేయలేనేమన్నా మీరు టెన్షన్ పడుతున్నారా? నేను చూసుకుంటాను కదా. ఇదిగో మేడంలు, వీళ్ళతో మీరు ఏమేమి ఆటలు ఆడిస్తారో ఆడించండి అంతే. థ్యాంక్ యూ ఢిల్లీ. ప్రాపర్టీస్ చేంజ్. ఇప్పుడు మీరిద్దరు ఇలా రండి. ఇప్పుడు ఫస్ట్ మీరు మా శైలు మేడం గారి కాలు తొక్కాలి, ఆ తర్వాత మీరు బాలు గారి కాలు తొక్కాలి. ఓకేనా? దీని కాలు నేను తొక్కాలా? చిచి, వీడి కాలు నేను తొక్కాలా? తప్పదురా, ఇది బంధాలకు సంబంధించిన ఆచారం. అలా అనకూడదు. ఒకళ్ళనొకళ్ళు తక్కువ చేసుకోకండి. కానీ కమాన్ బాలు. Come on, madam, come on. కానీరా. మేడం ఇప్పుడు మీరు. చెప్తారు నీ సంగతి. ఇప్పుడు చూడు. అబ్బా, మీరు భలే దొక్కారండి. అమ్మా!
సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం కథలో మలుపీశ్వరం కలలో నిజమీవరం అలలై ఎగసెను కోలాహలం మీ వేషాలన్నీ అయిపోయినట్టే కదా, బయలుదేరండి ఇంకా. మీ ఆరాటం దేనికో మాకు అర్థమైందిలే సార్. ఆ ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏం ఏర్పాట్లు? ఏమైనా ఉంటే ఉదయం చూసుకుందాం గానీ ఇక బయలుదేరండి ముందు. అబ్బా, అది ఉదయం చేసే ఆచారం కాదు సార్, రాత్రిలే చెయ్యాలి. అది ఇప్పుడే చేయాలి. నో, అయితే మాత్రం ఇంట్లోకి దూరం శోభనం ఏర్పాట్లు చేసేస్తారా? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ తద్దినం పెడతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి రాద్ధాంతం చేసావనుకో, వాళ్ళకి లేనిపోని డౌట్లు వచ్చి ఆరాలు తీస్తారు. దాంతో మీ బండారం బయటపడి మీ ఉద్యోగాలు ఊడి నువ్వు ఇంటికి, శైలు పుట్టింటికి బ్యాకప్ అంతే. ఓకే ఓకే, కూల్ బాలు కూల్. నిండా మునిగినోడికి చలేంటి, ఎక్కడేం చేయాలో నాకు బాగా తెలుసు. నేనేంటి పెళ్లి చేసుకోవడం ఏంటి, ఈ శోభనం గదిలో ఉండడం ఏంటి? ఎన్ని జన్మల పాపం రా దేవుడా. శైలు, మీరేం చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. బయలుదేరారు పెద్ద ఆరిందలు, వెళ్ళి పడుకోండి. ఏమో అనుకున్నాను, మేడం ఫాస్టే. పాపం బాలు అయిపోయాడు. ఇక్కడుంటే బాలుగారికి డిస్టర్బెన్స్. పదండి వెళ్దాం. ఏంట్రా, ఏంటి శోభనానికి రెడీ సిగ్నల్స్ ఇస్తున్నావా? ఈ పూలదండతో ఊరేసుకునైనా చస్తా గాని ఆ పని మాత్రం చస్తే చేయను. ఇప్పుడు నిజం చెప్పు, ఇదంతా నీ ప్లానే కదా? లేకపోతే వీళ్ళు అడగగానే ఢిల్లీ తాళం ఎందుకిస్తాడు? అంతా నీకు తెలిసే జరిగింది. ఆ ఢిల్లీ గారి నన్ను ఒక్క మాట ముందు అడిగినా అక్కడే వాడి సమాధి కట్టేసి భోజనాలు ఎట్టేసేవాడిని. పెళ్ళి ఆపమంటే ప్రజ్వల మేడం సాకు చెప్పాం, శోభనానికి వీళ్ళని అడ్డు పెట్టుకున్నావు, అంతే కదా? ఫ్రీగా వస్తుందని రిసెప్షన్ లో మందుగాని కొట్టావా? తాళ తెక్కగా మాట్లాడుతున్నావు. నేనేమి తలతిక్కగా మాట్లాడడం లేదు, ఫుల్ తెలివిలోనే మాట్లాడుతున్నాను. ఆ మంగ చెప్పిన మాట మర్చిపోయావా? అనుకున్నా. ఏం చెప్పింది? నన్ను ప్రేమిస్తున్నానని ఆ మంగతో చెప్పావా లేదా? చెప్పాను. అది ఎందుకంటే అది చాలు. అంటే హోటల్లో అరెస్టు, అక్కడ ఫోర్స్ఫుల్ గా పెళ్లి, మీడియా ప్రచారం, రిసెప్షన్, మళ్ళీ పెళ్లి, అంతా నీ ప్లానే అన్నమాట.
వదిలితే ఆత్రం, లవ్ కుమారు, రాజేష్ గారులను కూడా నేనే పెట్టాననేలా ఉన్నావు. కరెక్ట్, గుడ్ పాయింట్. వాళ్ళు కూడా నీ మనుషులే. పట్టుకున్నావులే లా పాయింట్. ఆ మంగా మేడం తన చెల్లిని పెళ్లి చేసుకోమని తల తింటుంటే తప్పించుకోవడానికి నిన్నడ్డు పెట్టుకున్నానంతే. అదే ఎందుకు? ఏ మీ వెంట పడే ఆ నిషా ఉంది కదా, తన పేరు చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ ఆ రోజు తమరు కరెక్ట్ గా టైంకి థ్యాంక్ యూ డియర్, లవ్ యూ అని వీడియో సెండ్ చేసావు కదా, అది ఆవిడ కంటపడి నువ్వే నా లవర్ అనుకుంది. కలిసి వచ్చింది కదా అని నువ్వు కామ్ అయిపోయావు, అంతే కదా? సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, ఏం చేస్తాం, కర్మ. అంటే నాకు తెలియకుండా నా వెనకాల నా పేరు నానా రకాలుగా వాడుకుంటున్నావన్నమాట. యూజ్లెస్ ఫెలో. పగల కొడతా ఎక్కువ మాట్లాడావంటే. ఏంట్రోయ్, 1కి 2 సార్లు తాళి కట్టగానే మొగుడు పెత్తనం చలాయిస్తున్నావా? అమ్మాయిలకు మొగుళ్ళు ఉంటారు కానీ అబ్బాయిలకు ఉండరు. అంటే నేను అబ్బాయినా? చూసావా నీ గురించి నీకెంత క్లారిటీ ఉందా? ఇంకా మాటలు అనవసరం. నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను కూడా మాట్లాడాలి. ఏంటది? ముందు నువ్వు చెప్పు. మన రిసెప్షన్ కి ముందు అనుకున్న మాటలు అగ్రిమెంట్ రాసుకోవాలి. నువ్వింకా ఆలోచిస్తుంటే నేనెప్పుడు అమలు చేసేశాను. బాలు హియర్ నీకంటే ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు. బిల్డప్ లాపి విషయం చెప్పు. ఇవే అగ్రిమెంట్ పేపర్స్, ఎప్పుడో రెడీ చేసి ఉంచాను. ఇద్దరం సంతకాలు పెడితే చాలు. ముందు లైవ్ నేను చదవాలి. ఏ నీ ఆస్తి రాయించుకుంటానని భయమా? లేదు, ఈ అగ్రిమెంట్ అంతా నీకు అనుకూలంగా రాసుకుని ఉంటావు, అందుకు. దీని అనుమానంతో చస్తున్నావురా బాబు. ఓకే, అంత కరెక్ట్ గానే ఉంది. ఉంటుంది, ఎందుకంటే అది ప్రిపేర్ చేసింది ది గ్రేట్ బాలు. చిచి, ఏంటి ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నావు? కొంప తీసి ఈ ఎన్విరాన్మెంట్ చూసి టెంప్ట్ అవుతున్నావేంటి? నేను నోరు మూసుకుని పెన్ను ఇవ్వు అన్నాను. ఓ ఇదా, అదేదో నోటుతో చెప్పవచ్చు కదా. ఇదిగా నువ్వు కూడా చేయి. చేస్తాంలే. వీటిని జిరాక్స్ చేయించి రేపు నాకు ఒక సెట్ ఇవ్వు. ఏ పబ్లిసిటీ కోసమా? కాదు, నా సేఫ్టీ కోసం. మంచిది. అవును, నాకు డౌటు. ముందు నన్ను సంతకం చేయమంటావు అనుకున్నాను. కిమ్ కమ్ అనకుండా నువ్వే చేసేసావే, ఎందుకో? ఎందుకంటే అప్పుడైతేనే నీ పేరు నా పేరు కింద ఉంటుంది కాబట్టి. ముందు నేను, తర్వాతే నువ్వు. అందుకేనా ఇందాక నేను వదిలేసిన చక్కెర నీళ్లు తాగావు? ఏంటమ్మా వాంతి రావట్లేదా? వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో, ఆటోమేటిక్గా కక్కుకుంటావు. అది నాతో పెట్టుకుంటే ఇలానే 3 చెరువుల నీళ్లు తాగిస్తా.
ఏమనుకుంటున్నావో? నానమ్మ ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? పాపం పిల్లని నిద్రపోనిచ్చావో లేదో. చూడు ఎలా అయిపోయిందో. ఇదిగో వీడికి అన్నీ మా ఆయన పోలికలే వచ్చాయి. వీళ్ళ తాత కూడా ఇంతే. కిటికీలకు కునుకుండేది కాదు, తలుపులకు తీరుకుండేది కాదు అనుకో. నానమ్మ సారీ, నీ మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదు. నువ్వు శంకిని, డాకిని, లంకిని టైప్ కదా. అంతేలే, గోచి కట్టుకు తిరిగిన బుద్ధులు ఎక్కడికి పోతాయిలే. మీ నాన్నమ్మ నీకు కరెక్ట్ పేరే పెట్టింది. ఇదిగో ఇంకోసారి గోచి టాపిక్ తెచ్చావనుకో మర్యాదగా ఉండో చెప్తున్నాను. ఒరే గోచి కన్నా